కూటమి ప్రభుత్వం వచ్చినాక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? సార్ ఒకటి చెప్తున్నా, ముందు సన్నాబన్నోళ్ళకు భయం ఉన్నది సార్. ఎందుకంటే ఎవరు కానీ ఇబ్బంది పడకుండా మేము దౌర్జన్యాలు చేయకుండా ఉన్నారు. ఇప్పుడు వస్తానే మా ల్యాండ్ పెరుకుండే కాడికి వచ్చేసారు సార్. మా ల్యాండ్ క్వారీ వద్దాయా, మాకు ఆ పక్క గుడ్డంపల్లి ఉంది, అందరిని కాలం ఉంది, చెరువు ఉంది, ఈ పక్క ఊర్లు ఉన్నాయి, బోర్లు పుడిపోతున్నాయి, ఇండ్లు పగిలిపోతున్నాయి, ఆ పక్క పంటలు పంట చేసుకునే ఆయన అగ్రికల్చర్ మేడం వస్తుంది, ఎంత తీసుకునిందేమో లంచము, ఆమె అగ్రికల్చర్ మేడము, ఏం పర్వాలేదు పంటలు బాగా వస్తాయి, ఇక్కడ బీళ్ళు ఉన్నాయని చెప్తుంది. వాళ్ళు రాళ్ళు పడతా అంటే మేము ఎట్లా సార్ పంటలు పెట్టేది? వాళ్ళు బ్యాచులర్ పెడతా అంటే మేము పంటలు పెట్టేది ఎట్లా సార్ చెప్పండి? వాళ్ళు బ్యాచులర్ పెడతా అంటే మేము పంటలు ఎట్లా పెట్టాలా? ఆ మాట చెప్పదు, ఈ మాట చెప్పదు. కోర్టులో 2 కేసులు ఉన్నాయి, దానిపైన ఎట్లా చేస్తావు? అంటే బ్లాస్టింగ్ చేయొద్దని కోర్టులో వేశారు. కోర్టులో కేసులు ఉన్నాయి సార్ ఆల్రెడీగా, వాళ్ళకు మా కేసులు జరుగుతున్నాయి. కేసులో భూమి 10 ఎకరాల 15 సెంట్లు భూమి పెరుక్కున్నారు. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నా కూడా చేస్తున్నారు సార్. కోర్టు పరిధిలో ఉన్నా కూడా ఆయన చెప్తాడే మైన్స్ ఆఫీసర్, మైన్స్ ఏడీ గారు, ఇది జరపల్లా, ఇది ఖచ్చితంగా లోకాయుతలో కూడా ఉంది సార్, ఖచ్చితంగా జరపల్లా. ఎందుకు ఖచ్చితంగా జరపల్లా అంటాడు? ఎందుకంటే డబ్బులు బాగా ఇచ్చినారు సార్. ఆపోయేటోడు ఆయన క్వారీలు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవాళ్ళు, మేము డబ్బు లేని వాళ్ళు, మేము ఛార్జీలకు లేని వాళ్ళు ఏం చేయాలా? మేము ఛార్జీకి లేని వాళ్ళు ఏం చేయాలి సార్? మేము పాలెంలే కోర్టుకొని 10 సార్లు పోయి నేను కలెక్టర్ గారు చెప్తే, కలెక్టర్ గారు చెప్పిన చేపలు చెప్పి, నాయనా నువ్వు కోర్టుకు పో, వాళ్ళు ఎవరి మాట వినరు, వినేవాళ్ళు కాదు వాళ్ళు, నువ్వు పోయి కోర్టులో వేస్తే ఆఫీసర్లు సస్పెండ్ అయిపోతే అప్పుడు బుద్ధి వస్తుంది అని. ఇది సార్ పరిస్థితి. ఇవి 105 ఏళ్ళవి పత్రాలు పనికిరావు ఉంటాయి. విద్యాశాఖ అని చెప్తాడు, విద్యాశాఖ ఆఫీసర్ వచ్చి ఇవి పనికిరావు, ఈ భూములు కాదు, నీవి కాదు ఇవి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైట్ ల్యాక్ తీసుకొచ్చి భూములన్నీ లాగేసుకుంటున్నాడు. ఈ భూములు లాగేసుకోలే సార్, ఖచ్చితంగా 105 ఏళ్ళు భూములు మావి, ఎక్కడ ఏం జరగల. ఒకవేళ ఈ సర్వేర్లు తప్పు చేసిన దానివల్ల ఒకరి భూమి ఒకరికి పడింది, వాళ్ళు తప్పు చేసినారు సర్వేర్లు. ఎందుకంటే మాకు కావాల్సి కల్లా చెడ్డ చేయాలనే ఉద్దేశంతోనే సర్వేర్లు అన్యాయం చేసినారు. ల్యాండ్ టైట్ ల్యాక్ ద్వారా మీకు భూములన్నీ కొలత వేసారా జగన్? అప్పుడు మాకు వేసినారు, కానీ మమ్మల్ని పిలిచలా. వేసిన వాళ్ళకే వేసినారు, మమ్మకు మమ్మల్ని పిలిచిందే లేదు. ఎక్కిచ్చారు, ఈ గవర్నమెంట్ వస్తానే ఎక్కిచ్చారు, నా భూమి పత్రాలు రిజిస్టర్ భూమి పాస్బుక్లో ఆన్లైన్ లేదండి. మేము ఇప్పుడు ఎంతమందికి ఇబ్బంది పెట్టాలా? మన ఆన్లైన్ లేదు నాదే. 10 సార్లు ఇచ్చండి నేను కలెక్టర్ గారికి. ఇప్పుడు దిన్నము ముఖ్యమంత్రి గారు పెట్టినారు, దిన్నం మెసేజ్ వస్తుంది, మీది వచ్చిందా లేదా అండి. వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా పెట్టామండి, ఎక్కడ ఇప్పుడు కూడా వచ్చిందండి. ఎవరో మేడం మాట్లాడుతుంది, ఏం బా మీకు ముఖ్యమంత్రి గారికి పెట్టారు కదా, మీకు అయిందా లేదండి. మాకేం అయినలేదండి, నేను 10 సార్లు పెట్టినా ఏం అయినలా, మెసేజ్ వస్తుందండి. అదేందో మాట్లాడతారు, సేమ్ కాలా. నా భూమి పెరుక్కుంటున్నారండి. మాట్లాడితే తొక్కిచ్చేస్తాం టిప్పర్లతో అంటారు. నేను చెప్పిన టిప్పర్లతో తొక్కించండి. చంపుతారా? ఎంతమందిని చంపుతారు మీరు ఎంతమందిని చంపుతారు? నన్ను చంపుతారు, ఇంకోటి బయట వస్తాడు, ఎంతమందిని చంపుతారు? రండి చంపుతారు, రండి. ఏమేం భయపడే పరిస్థితి? మా సొత్తుకు మేమేం భయపడాల్సిందే? నీ సొత్తు నువ్వు వచ్చేటప్పుడు మా సొత్తుకి ఎందుకు భయపడేది? మీకు భయపడే క్వశ్చనే లేదు, ఏం భయపడము. ఎందుకంటే నా ల్యాండ్ పోతుంది కాబట్టి నేను ఏడు వరకైనా పోతా. నా దగ్గర డబ్బు లేదని మీరు నా భూమి పెరుకుందామని ఉండరా? 10 ఎకరాల 10 సెంట్లు అండి, ఒకే సర్వే నెంబరు. అలా ఎంతమంది ఉంటారు మీ ఊర్లో? దండిగా ఉన్నారండి, ఉన్నారు. ఏమంటే అన్యాయం పనులు, ఇసుక మన అగ్రికల్చర్ మేడం యూరియా కావాలన్నా కూడా ఇలా ఇప్పుడు ఈ మధ్యకాలం చంద్రబాబు నాయుడు యూరియా గురించి అడిగితే అరెస్ట్ చేస్తా. ఏం అయ్యాలండి అరెస్ట్ చేసేది? అడిగితే లేదయ్యా, వెళ్ళిపోయింది, అయిపోయింది పోయి అంటారు. ఆయమ్మకి అదే పని చెప్పిన, అమ్మా ఇట్లా అన్యాయం అయిపోతా ఉంది, ఆరోగ్యాలు చెడిపోతున్నాయ్యా, మైన్స్ వాసన వస్తూ ఉంది, బ్యాస్టర్ పెట్టి రైతులు ఊపిరితిత్తులు నష్టం అయిపోతుంది, ఆరోగ్యాలు బాగానే అయిపోతాము, వద్దమ్మా చేయొద్దని చెప్పంటే నాకేం తెలుసు, చేసుకోవచ్చు అని చెప్పి ఆయమ్మ చెప్తుందంట. ఎందుకో మైన్స్ ఏడీ గారు మైన్స్ సర్వేర్ గారు ఎంత అన్యాయం చేస్తారు? 150 మీటర్లు లేదు, 300 మీటర్లు ఉంది అని రాస్తుంది. ఎంత లంచం తీసుకుంటే ఆ పని చేస్తుంది మైన్స్ సర్వేర్ గారు, రాస్తుంది. 200 మీటర్లు లేదండి. లాయర్ని పిలిచిపోయి నేను కొలిపించాను, లాయర్ని పిలుచుకొని మీకు కొలిపిస్తే ఆడ 200 మీటర్లు ఊరాల 300 మీటర్లు ఉంది అని రాస్తుంది మైన్స్ సర్వేరు. లేడీ ఏమన్నా మాట్లాడితే కేసులు పెడతాం, మా మీద కేసులు పెడతాం. ఏమి అందరినీ పిలిపించేసినాడు, ఏం వాళ్ళ ఆయన సొమ్మ
ఏమి మా సొత్తు, నువ్వు ఉద్యోగస్తుడు, నీకు ఎందుకు ఈ అవసరమో, నువ్వెవరియా మాట మాట్లాడితే మొత్తం అందరినీ పిలుచుకొచ్చి అరెస్ట్ చేపిస్తానంటావు, నువ్వు ఎన్ని కాయలు పెడతావు పెట్టుకో.